చూడండి మీకు ఒకసారి చూడండి. ఇది రెక్టాంగిల్ మెథడ్. రెక్టాంగిల్ మెథడ్లో మనము ఇక్కడ నుంచి ఏ నుంచి బి వరకు లెంగ్త్ కనుక్కోవడానికి మధ్యలో ఉంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలవడానికి వీలు లేదు కాబట్టి రెక్టాంగిల్ మెథడ్ ఉపయోగించి ఈ కొలతను కనుక్కున్నాము. ఎలా కనుక్కున్నాము? ఇక్కడ ఒక 90 degreesతో ఒక భుజాన్ని ఏర్పాటు చేసాము, ఇక్కడ 90 degreesతో భుజాన్ని ఏర్పాటు చేసాము. 90 degrees పెట్టాలంటే మనం 3, 4, 5 మెథడ్ అయినా ఉపయోగించాలి. లేకపోతే క్రాస్ టాప్తో 90 ఏను చూస్తూ బి దగ్గర నుంచి ఏను చూస్తూ డిని ఫిక్స్ చేయాలి. ఇక్కడ మనము ఏ నుంచి సి ఎంత దూరం పెట్టుకున్నాము, బి నుంచి డి కూడా అంతే దూరం పెట్టుకున్నాము. పై రెండింటిని కలిపాము. ఇది మనకి కొలవడానికి వీలుగా ఉంది, ఇది కొలవడానికి వీలుగా ఉంది, ఇది కొలవడానికి వీలుగా ఉంది. ఇది కొలవడానికి కుదరలేదు. రెక్టాంగిల్లో ఎదురు భుజాలు సమానం, ఎదురు భుజాలు సమానం కాబట్టి ఇక్కడ మనకు కొలత ఎంత అయితే వస్తుందో ఏబి కూడా అంతే వస్తుంది. అంటే 50 feet 9 inches ఇక్కడ ఏబి కొలత కూడా వచ్చింది. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ మెథడ్ చెప్తాను. రైట్ యాంగిల్ మెథడ్ అంటే లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ఇక్కడ చూడండి. నెక్స్ట్ రైట్ యాంగిల్ మెథడ్లో ఇక్కడ మనము ఇక్కడ రెక్టాంగిల్ వేసాము, ఇక్కడ త్రిభుజం వేసాము, లంబకోణ త్రిభుజం వేసాము అన్నమాట. రెక్టాంగిల్ వేసాము. దీనికి ఇక్కడ 90 degrees వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని సిని బిని కొలవాలి. అలాగనే ఏని సిని కొలవాలి. ఈ త్రిభుజంలో లంబకోణ త్రిభుజంలో ఒక పైథాగరస్ సిద్ధాంతం ఒకటి ఉంది. ఇక్కడ చూడండి. BC² = AC² ప్లస్ AB². మనకి BC తెలుసు, AC తెలుసు, కానీ AB తెలియదు. కాబట్టి AB² = AC² మైనస్ BC². అంతేనా? చూడండి. BC² ఇక్కడ BC² = AC² ప్లస్ AB². అంతే రాశాం కదా. AB² BC² అంటే కర్ణం. ఇది ఈ రెండు భుజాలు. కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణం అంటే BC² AC² ప్లస్ AB². ఇక్కడ మనకు కావాల్సింది ఏబి వాల్యూ కావాలి కాబట్టి, లెంగ్త్ కావాలి కాబట్టి AB² = BC² మైనస్ AC². ఇది కర్ణం. BC² మైనస్ AC². BC విలువ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? BC విలువ మనం ఫీల్డ్లో చేసినప్పుడు అక్కడ ఎంత వచ్చింది? BC విలువ 6 inches. ఇక్కడ AC ఎంత వచ్చింది? 2 inches. ఇక్కడ మనకి ఏబి రావాలంటే AB² = BC² మైనస్ AC². అంతే కదా. BC ఎంత వచ్చింది చూడండి. BC = 62 feet 6 inches. ఇక్కడ 62 feet 6 inches అంటే ఇంచెస్ వేరు, పాయింట్ పెట్టడం వేరు. పాయింట్ అంటే ఇక్కడ 62.5 అయింది. పాయింట్ పెడితే 0.5 అవుతుంది. ఇది స్క్వేర్ మైనస్ AC ఎంత వచ్చింది? 42 inches 42 feet 2 inches. ఇది స్క్వేర్. AB = దీనికి రూట్ కట్టాలి. స్క్వేర్ రూట్ 62 6 inches మైనస్ 42 2 inches. AB = దీనికి స్క్వేర్ రూట్ కట్టాలి. దీనికి ఈ స్క్వేర్ చేసి దీనికి స్క్వేర్ రూట్ కడితే మనకి ఏబి వాల్యూ వస్తుంది.